श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलन्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् काश्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే భట్టార్య గంభీర హృదబ్ధి దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అతంత్రిత చమూపతి ప్రహితహస్తమశ్రీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్స్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధందధానః ధింమామిత్యనుగజగర్జమజగంధ. ఈనాడు ఒక సడన్ సర్ప్రైజ్ అంటారే, అలా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మన జనార్దనాచార్యులు గారు. ఇలాంటి వారందరూ ఎప్పుడు నోరు విప్పుతారా, ఎప్పుడు తమ సమర్థతని నిరూపించుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ గట్టిగా శాసించటానికి సంకోచం. అలా కాకుండా నా మనస్సుకి ఆనందం కలిగేటట్లుగా పాఠ్యాంశాన్ని చాలా స్పష్టంగా, చాలా నిర్దుష్టంగా, చాలా మధురంగా అందించినటువంటి వారికి మనసారా అభినందనలు తెలియచేస్తున్నాను. చాలా శ్రద్ధగా అన్వయిస్తారు, చక్కగా ఫాలో అవుతారు, ఏమరపాటు లేకుండా ఉంటారు. ఏమైనా మధ్యలో పాఠం మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటికి చక్కగా సమాధానాలు టైప్ చేసి పెడుతూ ఉంటారు, అన్వయం చేసుకుంటూ ఉంటారు. ఇంత అలర్ట్ గా ఉండేటటువంటి వ్యక్తి ఎందుకు మననం చెయ్యరు అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. వారే చెప్పారు ప్రారంభంలోనే సంకోచము అని. ఆ సంకోచాన్ని వీడేరు ఇవాళ. అందుకే వారి ఆ సమర్థత మనందరం తెలుసుకోగలిగాం. మన గోష్ఠిలో ఊరికే ప్రశంసలు ఉండవు, ఇది అందరికీ తెలిసిందే. ఇవాళ వారు చేసినటువంటి మననం ఎలా ఉంది అంటే అందరూ చెప్తారు, ఏకగ్రీవంగా ఒకటే మాట చెప్తారు, చాలా స్పష్టంగా ఉంది, చాలా నిర్దుష్టంగా ఉంది అని. ముఖ్యంగా భాష చాలా బాగుంది. అది భగవద్దత్తమైనటువంటి సహజమైనటువంటి ఒక సంస్కారం. అది చాలా కఠినంగానూ లేదు, మరీ సరళంగానూ లేదు. అద్భుతమైనటువంటి ఆ విద్యా గంధం బయటపడేటట్లుగా ఉంది వారు కూర్చుకున్నటువంటి ఆ భాష. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. విషయంలో ఏ రకమైనటువంటి సంకోచము, ఏ రకమైనటువంటి దోషము లేదు. చాలా చక్కగా విషయాన్ని వివరణ చేశారు. చిన్న 2 సవరణలు మాత్రం ఉన్నాయి. అసలు ఏమీ ఉండవు అని అనుకున్నాను, కానీ దొరకడమే మంచిది. అది మళ్ళీ మళ్ళీ అంటే దిష్టి తగలకుండా అంటాను. అందరూ నాకు ఆప్తలే అందులో స్వామి మీకు నేను ఇలా అంటున్నానని కాదు, కానీ మనకి అంటే శ్రీ వైష్ణవులుగా జన్మించటం అనేది ఒక పెద్ద బాధ్యత అని అనుకోవాలని నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా. ఇది అదృష్టమో గొప్పతనమో అందరికంటే విశిష్టతో అని కాకుండా, ఎలాగైతే ఒక మంచి పని చెయ్యటంలో 10 మంది తమ చేతులు వేసి సహకరిస్తూ ఉంటారు, కానీ ఆ యజమానికి ఎంత బాధ్యత ఉంటుందో, ఆ కుటుంబానికి ఎంత బాధ్యత ఉంటుందో, అలాగే మనం
జన్మతః శ్రీ వైష్ణవులుగా పుట్టడం అనేది కూడా మనకి అలాంటి బాధ్యతని, అలాంటి రుణాన్ని అందిస్తుంది. అంతే. మనం రుణం తీర్చుకోవాలి. ఋషి రుణం. మన పెద్దల యొక్క రుణం మనం తీర్చుకోవాలి. మనం అలాంటి బాధ్యతని కలిగి ఈ సంప్రదాయ వైభవాన్ని లోకానికి చాటగలగాలి. మా తండ్రి గారు ఎప్పుడూ అలాగే అంటూ ఉండేవారు. మనం శ్రీ వైష్ణవులమని మిగిలిన వారి కంటే మనం గొప్పని కాదమ్మా. వాళ్ళు రకరకాల వైవిధ్యం ఉన్నటువంటి దాంట్లోంచి ఈ రంగంలోకి వచ్చి దీని పట్ల వాళ్ళు ఆదరం, ప్రేమ కలిగి ఉంటున్నారు. కానీ మనం అందులోనే పుట్టిన వాళ్ళము, అందులోనే పెరిగిన వాళ్ళము, ఆ గంధమే మనలో, మన రక్తంలో ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఎంత బాధ్యత ఉంటుంది చెప్పమ్మా అంటూ ఉండేవారనమాట. అలాగా ఈ సంప్రదాయ వైభవ దీప్తిని మనం మనకి తగినంత వరకు, మనకి అందుబాటులో ఉన్నంత వరకు అందించేటటువంటి ప్రయత్నం చేయటం మన బాధ్యత. దానికి తగినటువంటి సమర్థత ఉందా లేదా అనే సంకోచం ఉండడం సహజమే. కానీ సదవకాశం కలిగినప్పుడు ఆ సంకోచం విడిపోయేటట్లుగా ప్రయత్నం చేయాలి. ఇవాళ మీరు ఈ ప్రయత్నం చేసినందుకు, నా మాట మన్నించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. కేవలం ప్రయత్నం చేయడమే కాదు, అంత అందంగా మీరు ప్రజెంట్ చేసినందుకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనకి దివ్య ప్రబంధాలలోనూ అక్కడ నారాయణ అనేటటువంటి పదప్రయోగము కనిపిస్తూ ఉంటుంది. నారాయణ అనేటటువంటి పదప్రయోగము కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మన జనార్దనాచార్యులు గారు ఒక కొత్త పదాన్ని మనకు అందించారు. వారు గమనించి ఉండలేదు. నాయుడు అన్నారు. అంటే నారాయణుడు అనడానికి అది కావాలంటే ఇది రికార్డ్ చేస్తే తెలుస్తుంది. నారాయణుడు అనేదే వారు చెప్పదలుచుకున్నది ఆ గరుత్మంతుడిని ఎక్కి అని. కానీ వినపడం ఎలా వెంటనే నేను అది నోట్ చేశాను. చాలా ఇది దిష్టి చొక్కా సరిపోతుంది, ఇంతకేమి ఇంకో దోషాలు మనకి దొరకవు అని అనుకున్నాను. అంటే అంతగా ఇన్వాల్వ్ అయి భక్తితో, అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అక్షరాలు జారిపోయినా అది ఆ పదం తాలూకు అర్థాన్నే స్ఫురింప చేస్తూ ఉంటుంది. వారి వాళ్ళన్నమాట నారాయణుడు అనడానికి నాయుడు అన్నారు. నారాయణుడు అని మనం పెట్టేసుకుందాం దాన్ని. ఇక రెండు చిన్న ఇంకొక కరెక్షన్ ఎక్కడ అంటే హుంకార ఆస్ఫాలన అంఘ్రి అంటే కాలితో తన్నడము అని అన్నారు. కాదు, అక్కడ అంఘ్రి దాకా ఉండకూడదు. అంఘ్రి ప్రహతి అనేది కలుపుకోవాలన్నమాట. అంఘ్రి అంటే పాదము, ప్రహతి అంటే దెబ్బ. అంఘ్రి ప్రహతి అంటే కాలితో కొట్టడం అనేటటువంటి అర్థం అనమాట. ఇప్పుడు అంఘ్రి ప్రహతిభి అన్నప్పుడు అక్కడ 3 హుంకారము, అలాగే ఆస్ఫాలనము, అక్కడ చెయ్యి లేకపోయినా ఆస్ఫాలనం అంటే చేత్తో చరవడం అని వస్తుంది. అంఘ్రి ప్రహతి అంటే కాలితో తన్నుట అని అక్కడ ప్రహతి పదాన్ని చేర్చుకోవాలి. అంఘ్రి అంటే పాదం అన్న అర్థమే వస్తుంది. ఇంకా ప్రహతి తేరుస్తేనే కాలితో తన్నడం అనే అర్థం వస్తుంది. అక్కడ చిన్న కరెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఇంకో మంచి పదప్రయోగం చేశారు. తెలుగు బాగుంది, సంస్కృత గంధము బాగుంది. గరుత్మంతుణ్ణి, తొందరగా వెళ్లే గరుత్మంతుణ్ణి ఎందుకు కదిలించాల్సి వస్తుంది అంటే ఆళ్వార్ల భవన్ నంబిళ్ల వివరణ అని చెప్ను. అక్కడ గరుత్మంతుడు స్వామి తిరుమేని స్పర్శ వల్ల మొద్దుబారిపోవటం, ఈ పదం చాలా అందంగా వివరించారు, చాలా బాగా ప్రయోగించారు. అచేతనంగా అయిపోతాడు అని మామూలుగా మనకు వ్యాఖ్యానంలో ఉంది. అచేతనత్వం అంటే అక్కడ అర్థం ఏమిటి? కదలిక లేకుండా ఉండిపోవటము. అది మొద్దుబారిపోవటం, ఆ తన్మయత్వం వల్ల తనలో చైతన్యం లేకుండా అయిపోవడం అనే దాన్ని చాలా అందమైనటువంటి తెలుగు నానుడితోటి వివరించడం అనేది చాలా బాగుంది. అందుకే ఇది మీరు అన్వయం చేయొచ్చో చేయకూడదా అని అన్నారు. కానీ ఒక రకంగా నేను అన్వయం చేస్తాను. కాందిశీకి అన్న దానికి ఎక్కడ తప్పు వస్తుందో, ఎక్కడ సరిగ్గా ప్రజెంట్ చేయలేమో అని కాందిశీకులు అవుతున్న వారు మీలాంటి వారు అందరూ కూడా. అంటే పారిపోవాలి అని అనుకుంటున్నారు ఈ వ్యాసంగం నుంచి, ఈ మనన రూపమైనటువంటి కైంకర్యం నుంచి. కానీ అక్కర్లేదు. భయాదృత అని కదా, ఎలా సరిగ్గా చెప్పలేమేమో అనంటే భయంతో వేగంగా తప్పించుకోవాలని చూడడం అనే పరిస్థితి పోయింది. ఇక మీరు కాందిశీకులు కాదు. మీరు దీంట్లో నిశితమైనటువంటి ఒక పరిశ్రమ చేసి సంప్రదాయ వైభవాన్ని చక్కగా మంచిగా లోకానికి అందించగలిగేటటువంటి బాధ్యత కలిగిన వారు అని మీ సమర్థత ఇతోధికంగా ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో సంప్రదాయ సేవకి ఉపయోగపడాలి. సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం
శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం నిన్నట్లాగే ఇవాళ కూడా చేసేసుకుందాం. ముందునే చదువుతాను, రేపటి నుంచి చిన్న మార్పు మనం చేసుకుందాం. 51వ శ్లోకం దగ్గర నుంచి. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి స్వేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాః సలభీ భవంతి. మధ్యే విరించి గిరిశం ప్రథమావతారః తత్సామ్యతస్థగయితుం తవ చేత్స్వరూపం కింతే పరత్వపి శునైరిహ రంగధామన్ సత్వప్రవర్తన కృపా పరిపాలనాధ్యైః మధుకైటభశ్చేతిరోధం విధూయ త్రయీ దివ్యచక్షుర్విధాతుర్విధాయ స్మరస్యంగరంగింతురంగావతారః సమస్తం జగజ్జీవయిష్యస్య కస్మాత్ రంగధేతిమిరఘస్మరసీత స్వచ్ఛహంసతనురిందురివోధ్యన్ వేదభాభిరనుజగ్రహితార్థాన్ జ్ఞానయజ్ఞసుధయైవ సమృధ్యన్ వటదళమధిశయ్య రంగధామం సైతైవార్ణవతర్ణకః పదాబ్జం అధిముఖముదరే జగంతి మాతుం నిదదిద వైష్ణవభోగ్యలిప్సయా వా ఉన్మూల్యాహరమందరాద్రిమహినాతం సంబధానామునా దౌర్భిశ్చంచలమాలికైశ్చ దధి నిర్మాధన్మధానాం బుధిం నైరంగేశ్వర చంద్ర కౌస్తుభసుధా పూర్వం గృహాణేతి తే కుర్వాణస్య ఫలే గృహిర్హి కమలాలాభేన సర్వశ్రమః దేవీ హస్తాంబుజేభ్యశ్చరణకిసలయే సంవహద్భ్యోపహృత్య ప్రత్యస్యానంతభోగం ఝటితి చలపుటే చక్షుషీ విస్మృణానః ఆక్షిప్యోరశ్చ లక్ష్మ్యాస్తనకలసకనత్కుంకుమస్తోమపంకాత్ దేవశ్రీరంగధామా గజపతిభుషితే వ్యాకులస్తాత్మురో నః అతంత్రితచమూపతి ప్రహితహస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతశ్చరాయై నమః యం పశ్యన్ విశ్వధుర్యాన్ ధియమసకృదథో మంధరాం మన్యమానో ఓంకారాస్ఫాలనంఘ్రిప్రహతిభిరపితం తార్ష్యమచ్చక్షిపస్త్వం కించోదంచన్నుదస్థాస్తమధ గజపతేర్బృంహితే జృంభమాణే దేవ శ్రీరంగబంధో ప్రణమతి జనే కాందిశీహి దశాతే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. గజేంద్ర సంరక్షణార్థం స్వామి వేంచేస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని 4 శ్లోకాలలో మనకి అందిస్తున్నారు అని అనుకున్నాం. 3 శ్లోకాలని మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ 4వ శ్లోకంతో ఆ సన్నివేశాన్ని మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం. నిన్నటి శ్లోకంలో స్వామి త్వరగా వేంచేసినటువంటి సన్నివేశాన్ని ఇందులో తెలియచేశారు. ఇంకొక చిన్న సవరణ, అది ఇందాక చెప్దాం, 2 అన్నాను కదా, ఒకటి చెప్దాం అనుకున్నాను. నిన్నటి శ్లోకంలో మనకి తంచోదంచన్ ఉదస్తాహ అనేటటువంటి చోట గరుడుణ్ణి మోసుకుంటూ వచ్చాడు అని మనం చెప్పుకున్నాం. అయితే అక్కడ పెద్దలందరూ కూడా ఎత్తి పట్టుకొని వచ్చాడు, చేతిలో పెట్టుకొని వచ్చాడు, చంకలో పెట్టుకొని వచ్చాడు, తీసుకొని వచ్చాడు, ఈడ్చుకొని వచ్చాడు, రకరకాలుగా సమన్వయం చేసుకోవచ్చు. కానీ అక్కడ సంస్కృత వ్యాఖ్యానంలో ఉదంచన్ అని అన్నప్పుడు చరణద్వయేన ఉక్షిపన్ అని రాస్తారు. అంటే కాళ్లతో పైకి ఎత్తుతూ అని అర్థం అనమాట. అందుకే మనం బైక్ దాని ర్యాలీలు అప్పుడు ఇలా ముందు భాగాన్ని ఇలా పైకి ఎత్తడం ఇలాంటివన్నీ చెప్పడానికి కారణం ఉదంచన్ అంటే పైకి ఎత్తి అని అర్థం. పైకి ఎత్తి అంటే చంకలో పెట్టుకొని కూడా అర్థం వస్తుంది అనుకోండి, తప్పని నేను అనను. కానీ ఇంకా పర్ఫెక్ట్ గా మనం దాన్ని భావన చెయ్యాలి అంటే ఆయన కాళ్లతోటే ఆ వాహనాన్ని అదిమి పట్టి పైకి ఎత్తి తన బలంతో ముందుకి వచ్చాడు. వాహనం తాలూకు వేగంతో కాకుండా తన బలంతో తన వేగంతో ఆయన గజేంద్రుని దగ్గరికి వచ్చాడు అనేదాన్ని మనం అర్థం చేసుకుంటే ఇంకా మంచిగా మనకి ఆ సన్నివేశం. ఆయన వస్తున్నది ఆకాశ మార్గంలో ఉండేటటువంటి వాయువేగం కంటే వేగమైనటువంటి గరుడుని వేగం కూడా చాలక దాన్ని ఉదంచన్ ఉదస్తాహ అన్న చోట దాన్ని ఇలా పైకి ఇలా ఎత్తి పట్టుకుని ఆయన వచ్చేసాడు ఆ ఉన్న సన్నివేశానికి అనేదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. నిన్నటి శ్లోకంలో ఈ 4 శ్లోకాలు అయిన తర్వాత ఆ 4ంటిలోనూ ఏ నామాలని సరిగ్గా మనం అన్వయం చేసుకోవచ్చు అనేదాన్ని తెలుసుకుందాం.
మనం చతురస్రహ అనేటటువంటి ఒక నామం కూడా ఈ సన్నివేశాన్ని గురించి తెలియచేసేదే అని అనుకున్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో 29 నామాలు ఈ అవతార వైభవాన్ని తెలియచేసేవిగా భట్టర్ వారు సమన్వయం చేశారు అని అనుకున్నప్పుడు, అందులో పుణ్యో దుస్వప్న నాశన అని 2 నామాలు ఉంటాయి. పుణ్యో దుస్వప్న నాశన. ఇక్కడ గజేంద్ర రక్షణానికి దుస్వప్న నాశానికి ఏమిటి సమన్వయం, ఎలా చేసుకోవాలి? ఆయన దుస్వప్న నాశనుడు అంటే అది సరిగ్గా సరిపోయింది, అవును మన చెడును పోగొడతాడు అని. కానీ ఇక్కడ పుణ్య అంటే ఈ సన్నివేశాన్ని కీర్తన చేస్తే మనకి శుభం కలుగుతుంది కాబట్టి రోజు ఉదయాన్నే దీన్ని మనం స్మరణ చేసుకోవాలి అని చెప్పి అర్థం రాస్తారు. దుస్వప్న నాశన అన్న చోట ఈ గజేంద్ర మోక్షణ ఇతివృత్తాన్ని ఎప్పుడు అనుసంధానం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ రాత్రి మనకి తప్పుడు కలలు వస్తే, చెడ్డ కలలు వస్తే, ఆ చెడ్డ కలల వల్ల మనం ఆర్తిని పొంది భయపడి తెలివి వచ్చేస్తే, ఈ గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని కనుక మనం అనుసంధానం చేసుకుంటే ఆ దుస్వప్నాల వల్ల మనకి కలిగేటటువంటి చెడు కలగదు అని అక్కడ కూడా దీనికి ఉండేటటువంటి ప్రాధాన్యాన్ని గురించి మనకి తెలియచేస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి అవతారాన్ని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. స్వామిని మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో అవికారాయ శుద్ధాయ నిత్యాయ అని కీర్తన చేస్తాం. ఏ తేడా లేకుండా ఉన్నవాడు, ఏ మార్పు లేకుండా ఉన్నవాడు అని. కానీ ఈ శ్లోకంలో, ఈ సన్నివేశంలో వ్యాకుల స్తాత్ పురో నః అని అనుసంధానం చేశారు. అంటే తేడా లేకుండా ఉన్నవాడు, ఒక్కలా ఉన్నవాడు, ఇందాక అన్నట్టుగా మొద్దులా ఉన్నవాడు అని కాదు మనకు కావలసినది. కదలకుండా, చెదరకుండా, చలనం లేకుండా, ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ లేకుండా ఉండేటటువంటి తత్వం సహజంగా అయి ఉండవచ్చు. కానీ ఆ మార్పు దేనివల్ల వచ్చింది అంటే కర్మ వల్ల వచ్చినది కాదు, కృప వల్ల వచ్చినటువంటి మార్పు కనుక అలాంటి మార్పు కోరదగినది అని అంటారు. ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి ఒక నాయకుడు రకరకాలైనటువంటి వేషాలని ధరిస్తే కదా అతనిలో ఉండేటటువంటి గొప్పతనాన్ని గుర్తించి మరింతగా అతనిని ఇష్టపడతాం. మనము రూపాలని మార్చుకుంటాం, కానీ కర్మ వల్ల మనకి ఈ జన్మలు మారుతూ ఉంటాయి. కానీ పరమాత్మ ఎన్నో అవతారాలు చేసినా కర్మ మూలంగా ఉండదు కనుక మార్పుని పొందుతాడు కనుక. ఇప్పుడు వ్యాకులపాటు ఆయనకి దేనివల్ల కలిగింది అంటే అది దుఃఖం కలగడము, వ్యాకులత పొందడము అనేది తన చేసినటువంటి కర్మ ఫలంగా పొందలేదు, కృపామూలంగా పొందాడు. ఆ గజేంద్రుని పట్ల ఉండేటటువంటి ఆ ప్రేమ, కరుణ ఆయనలో వ్యాకులపాటుని కలిగించింది కనుక అలాంటి వ్యాకులపాటు కోరదగినదే అని వ్యాకులతని అన్నవారు ఎదురుగా ఉండాలి అని అనుకుంటున్నారు. చతురస్రహ అన్న చోట అసలు ఎందుకు గజేంద్రుడి కోసం ఇంత త్వరపడుతున్నాడు, ఇంత ఆర్తి పడుతున్నాడు, ఏముంది సామాన్యమైనటువంటి ఒక తిరియక్కు కదా, ఎందుకు ఇంత ఆర్భాటం అని అనుకోక్కర్లేదు అని ఆ నామాన్ని మనం చెప్పుకున్నాం. మహామహులైనటువంటి వారికి కష్టం వస్తేనే తొలగించడానికి తొట్టుపాటు పడాలి, సామాన్యమైన వాటికైతే అక్కర్లేదు అని అనుకునేవాడు కాదు, ఎవరినైనా ఒకే రకంగా సంరక్షించేవాడు ఆయన. అందుకని గజేంద్రుడు తిరియక్కు అయినా సరే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పరిగెడి వచ్చాడు అని సమభావము కలిగినటువంటి వాడు అని అక్కడ ఆ నామంతో మనం సమన్వయం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకి వెళ్ళి నిన్నటి శ్లోకాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, నిజానికి బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఒక కోవలో ఉంటున్నారు, గజేంద్రుడి లాంటి ఆర్తిని పొందినటువంటి ప్రపన్నులందరూ ఒక కోటిలో ఉంటున్నారు, గజేంద్రుడే అనుకుందాం. ఇప్పుడు పరమాత్మకి ఈ ఇద్దరిలో ఎవరు దగ్గరవారు అని మనం ఒక సందేహం కలిగితే, ఆయన ఆత్మీయులుగా అంతరంగులుగా ఎవరిని చేసుకుంటాడు అంటే గజేంద్రుని లాంటి వారినే తనకి అంతరంగులనిగా చేసుకుంటాడు ఆయన అనేదాన్ని మనకి చాలా స్పష్టంగా చెప్తారు. ఈ నామాలలోనే దిశ అనేటటువంటి ఒక నామం, కాందిశీకి అనే పదం వచ్చింది కాబట్టి ఆ నామాలలో చివరి నామం సద్దసహ అనే నామంతో మొదలై దిశ
అన్నంత వరకు ఉండే నామాలన్నీ ఈ వృత్తాంతాన్ని చెప్పేవే కనుక దిశ అనే నామానికి ఏమిటి అర్థం రాస్తారు అంటే ఇంచుమించుగా ఇవాళ మనకి ఈ శ్లోకంతో పూర్తయిపోతుంది ఈ సన్నివేశం. అక్కడ నామాలలో ఆ నామం కూడా పూర్తవుతుంది. దిశ అంటే ఏమిటర్థం అంటే ఆదిశతి అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళకి ఆయన ఆజ్ఞలు జారీ చేస్తాడు అంతే. ఎవరికి మనం ఆజ్ఞలు జారీ చేస్తామండి అంటే మనకి లోబడి ఉన్న వాళ్ళకి, మనకి దాస్యం చేసేటటువంటి స్థితిలో ఉండేటటువంటి సేవకులని మనం ఆజ్ఞాపిస్తాం. అలా కాకుండా మనకి అంతరంగులై ఉన్నటువంటి వారు, మనకి చాలా దగ్గరగా ఇక వాళ్ళ మాటని మనం పాటించేటట్టుగా ఉండేటటువంటి స్థితి ఎలాగ ఉంటుంది, దాన్ని అంతరంగులునిగా చేసుకోవటం అని అంటారు. మనవడు ఉన్నాడు అనుకోండి, మునిమనవడు ఉన్నాడు అనుకోండి, లేదా బాగా ఇష్టమైనటువంటి సంతానమే ఉందనుకోండి, వాళ్ళని మనం దగ్గరగా తీసుకుంటాము, వాళ్ళకి మనం ఆజ్ఞాపించాం, బతిమాలుకుంటాం, నాన్న ప్లీజ్ ఇది ఇలా అయ్యవా అది ఇలా అయ్యవా అని కోరుకుంటాం మనము. అది అంతరంగత్వం. అలా కాకుండా సేవకులు అయితే ఎంత పరిమితి ఉండాలో అంత పరిమితిలోనే ఉంటారు వాళ్ళు. బ్రహ్మరుద్రాదులని ఎప్పుడూ తనకి అంతరంగులనిగా చేసుకునేవాడు కాదు. వాళ్ళంత దూరాన్ని ఉండవలసినదే, వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండవలసినదే, వాళ్ళ స్థుతులని చేయవలసినదే, తన ఆజ్ఞని వాళ్ళు పాటించవలసినదే. వాళ్ళనైతే ఎప్పుడూ నెత్తెక్కించుకోడు ఆయన. కానీ నెత్తెక్కించుకునేది ఎవరిని, అంతరంగులుగా చేసుకునేది ఎవరిని అంటే ఇదిగో గజేంద్రాదుల లాంటి వారిని అందరినే తన వారినిగా ఆయన స్వీకరిస్తాడు. వాళ్ళని ఆత్మీయులని చేసుకుంటాడు. బ్రహ్మరుద్రాది దేవులని ఆజ్ఞాపించేటటువంటి వాడు అవుతాడు ఆయన. అంచేత ఇప్పుడు ఓ మెట్టు వీళ్ళ దగ్గరతనం ఎవరికి వచ్చింది అంటే ఇగో ఇలాంటి గజేంద్రాదులకే వస్తుంది. తిరియక్కైనా కావండి, స్థావరమైనా కావండి, ఏ జంతువైనా కానివ్వండి, ఏమీ గొప్పతనం లేని వస్తువైనా కానివ్వండి, దాన్ని ఆయన స్వీకరిస్తాడు, దగ్గరగా తీసుకునేవాడు అవుతున్నాడు. ఇప్పుడు గజేంద్ర మోక్షణం అయిపోతుంది. చివరిలో ఆయన ఏం చేశాడనేది కూడా మనం అనుసంధానం చేసుకోబోతున్నాము. అంచేత బ్రహ్మాది దేవతలని ఏనాడు అంతరంగులనిగా చేసుకోడు. కానీ గజేంద్రాదులు లాంటి ఆర్తులని అయితే తనకి అంతరంగులనిగా చేసుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు ఆయన. అంటే ఆర్త రక్షణలో అంతటి ప్రేమని చూపించేటటువంటి వాడు ఆయన. కాబట్టి నిన్నను ఎక్కడ ఆలస్యం అవుతుందో అనేటటువంటి దృష్టితోటి ఆయన త్వరగా గరుత్మంతుణ్ణి పట్టుకుని వచ్చేసాడు అనేదాన్ని మనం అనుసంధానం చేసుకున్నాము. అది ఆలస్యాన్ని సహించలేకుండా ఉండుట అనేదాన్ని చెప్తున్నారు. ఇక ఎందుకు ఆయనకు అంత తొందర పుట్టింది అంటే నేను ఇంత దూరంలో ఉన్నాను, నేను ఇంత దూరంలో ఉన్నాను అని తనని తానే నిందించుకునేటటువంటి త్వర కలిగినటువంటి వాడు కనుక ఆయన అని అన్నారు నిన్నటి శ్లోకంలో. ఇక ఇవాళటి శ్లోకంలో మనం పూర్తి చేసుకుంటాం ఈ సన్నివేశాన్ని. ఇంతకీ గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని పోతన గారి భాగవతంలో ఓ చిన్న సన్నివేశాన్ని మనం అనుసంధానం చేసుకుంటే, ఇవాళ గజేంద్రుడి దగ్గరికి ఇంతవరకు మనం ఏం చూస్తున్నాము అంటే భగవంతుడి కంటే కూడా భగవంతుని త్వరని చూస్తున్నాం మనం. ఇవాళ భగవంతుణ్ణి కూడా మనకి దర్శింప చేస్తారు. శ్రీమన్నారాయణుని కూడా మనం ఎలా ఉన్నాడో చూడబోతున్నాం అన్నమాట. అలా శ్రీమన్నారాయణుడు వచ్చిన సన్నివేశాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఆనాడు గజేంద్ర మోక్షణ సన్నివేశంలో. అక్కడ వైకుంఠంలో ఉంటే కనపడడు, కానీ ఆ గగన వీధిలో కదా ఆయన వస్తూ ఉంటే దగ్గరికి వచ్చేసరికి బయలుదేరాడు. అలవైకుంఠపురంబులో అదంతా అయిన తర్వాత బయలుదేరాడు. ఆయన వెనకాతల లక్ష్మీదేవి వచ్చింది. ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ సన్నివేశంలో విశ్వక్సేనులు ఎక్కడ ఉన్నారు, అలాగే గరుత్మంతుడు ఎక్కడ ఉన్నారు, ఒక్కొక్క భావన చూస్తే పోతన గారి సిద్ధాంతం ప్రకారంగా అభ్రకపతిని మన్నించలేదు, గరుత్మంతుడిని అధిరోహించలేదు అని మనం మొన్ననే అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన బయలుదేరి వస్తూ ఉంటే చూస్తున్నారు దేవతానీకమంతా కూడా. పద్యమంతా తర్వాత చెప్పుకుందాంలేండి. తన వెంట అది చనుదెంచన్ హరి ఘనుడు అల్లవాడే అనేటటువంటి పద్యం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వీలుంటే ఎవరైనా చదువుదురుగాని, చూడకుండా అక్కర్లేదు, చూసైనా చదువుదురుగాని. చనుదెంచన్ ఘనుడు అల్లవాడే హరి, ఆయనేనా పరదైవం అంటే పజ్జన్ కంటిరే లక్ష్మి
అంటూ అగో పక్కనే లక్ష్మీదేవి ఉంది కదా అని అంటూ ఆ స్వామిని దర్శిస్తున్నారు. ఆ దర్శించటానికి ముందు ఉండేటటువంటి సన్నివేశంలో ఆయన ఎలా వచ్చాడు అంటే తన వెంటన్ సిరి లచ్చి వెంట అనేటటువంటి పద్యం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొత్తం ముందు స్వామి, ఆ స్వామి వెనకాతల లక్ష్మీ అమ్మవారు, ఆ తర్వాత అవరోధ వ్రాతము, దాని వెన్కను పక్షీంద్రుడు అంటారు. స్వామివారు, అమ్మవారు, అంతఃపుర పరిజనము, అంతఃపుర కాంతలందరూ, దాని వెనకాతల ఉన్నాడట పక్షీంద్రుడు. ఇది పోతన గారి దర్శనం. ఇప్పుడు పక్షేంద్రుణ్ణి పట్టుకుని వస్తున్నాడు మన భట్టర్ వారి యొక్క భావన. దానికి మూలం ఇందాక మననంలో వివరించినట్లుగా పుళ్ళూర్ందు తోన్నినయే అనేటటువంటి ఆళ్వార్ల భావన అని అనుకుంటున్నాం. అలా వస్తూ ఉండేటటువంటి ఆ స్వామిని భట్టర్ వారి వాళ్ళ ఎలా మనకి చూపిస్తున్నారు అంటే ఆకాశంలో కమలాలతో నిండుగా విరిసినటువంటి ఒక సరోవరం గాలికి అటు ఇటు ఊగుతూ వస్తోందా అన్నట్లుగా వస్తున్నాడట స్వామి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సరోవరంగా మనకి ఇవాళ దర్శనమిస్తాడు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. చిన్న శ్లోకమే, వచ్చిన శ్లోకమే. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్ కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధందధానః ధింమామితి అనుగజగర్భ్యం ఆజగంధ. మరొకసారి. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్ కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరం అయధాయధందధానః ధిం మాం ఇతి అనుగజగర్భ్యం ఆజగంధ. స్పష్టంగానే సంబోధనార్థకమైనటువంటి పదంతో శ్లోకం ప్రారంభమవుతుంది. శ్రీరంగేశయ అనేటటువంటి పదం సంబోధనార్థకమైనటువంటి పదం. ఇక ఇందులో ప్రధానమైనటువంటి క్రియాపదము ఆజగంధ అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఆజగంధ అంటే వచ్చేవు అని అర్థం. దానితో పాటుగా మరొక క్రియాపదం కూడా ఉంది, అసి అనేటటువంటి క్రియాపదం. శరణం మమ అసి అని 3 పదాలు అక్కడ. శరణం అసి దిక్కు అయి ఉన్నావు అని అర్థం. అసి అన్నదే క్రియాపదం. దానికి ముందు శరణం కూడా పెట్టుకుంటే పూర్తిగా మనకి అర్థం తెలుస్తుంది. శరణం అసి శరణమై ఉన్నావు అని ఇందులో చెప్తున్నారు. ఎవరు మనకి దిక్కుగా ఇప్పుడు కనిపిస్తున్నాడు అంటే శ్రీరంగనాథుడు. ఎవరి శ్రీరంగనాథుడు? ఆనాడు శ్రీమన్నారాయణుడు గజేంద్ర రక్షణం చేసినటువంటి శ్రీమన్నారాయణుడే ఈనాడు శ్రీరంగనాథుడే మనకి దిక్కు అయి ఉన్నాడు. ఆనాడు ముసలి నోట చిక్కినటువంటి గజేంద్రునిలాగే ఈనాడు మనం సంసారం అనేటటువంటి అర్ణవంలో చిక్కుకొని ఉంటే మనని సంరక్షించడం కోసం కూడా ఆయన మన కోసం ఇక్కడ వేంచేసి ఉన్నాడు అంటున్నారు. అంటే ఈ అవతారాలన్నీ శ్రీరంగనాథునిలో సమన్వయం చేస్తున్నారు. ఇది మనం ముందరే చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇంతవరకు శ్రీమన్నారాయణ్ణి మనం చూస్తున్నాం, కానీ ఇప్పుడు దేవ శ్రీరంగనాథబంధో దేవ శ్రీరంగబంధో అని నిన్నటి శ్లోకంలోనూ పిలిచారు. ఈ శ్లోకంలో కూడా శ్రీరంగేశయ అనేటటువంటి సంబోధనతో స్పష్టం చెప్తున్నారు. మమ శరణం అసి నాకు కూడా నువ్వే దిక్కు అయి ఉన్నావు అని అంటున్నారు. ఎలాంటి వాడు మనకి దిక్కై ఉన్నాడు, ఎలాంటి వాడు శ్రీరంగనాథుడు అని అంటే ఆనాటి సన్నివేశాన్ని కనపరుస్తున్నారు. అను గజ గర్జం పదాలు కొంచెం విరుచుకుంటే వెంటనే మనకు అర్థం తెలిసిపోతుంది. గజము ఏనుగు, గర్జన అంటే ఏనుగు తాలూకు ఆక్రత్నన. అను గజ గర్జం ఇక్కడ నిన్నటి శ్లోకంలో ఆ ఆర్తనాదం వినిపిస్తోంది, దగ్గరకు వచ్చేసరికల్లా మరింత గట్టిగా వినిపిస్తోంది. పరుగు పరుగున వచ్చాడు ఆయన. ఆ వచ్చినది దేన్ని అనుసరించి వచ్చాడు? గజపతి బృంహితాన్ని అనుసరించి వచ్చాడు. కరి ప్రవర బృంహితే అన్నారు ఒక దాంట్లో. అలాగే నిన్నటి శ్లోకంలో కూడా దాన్ని స్పష్టంగానే మనం అనుసంధానం చేసుకున్నాం. 4 శ్లోకాలలో కూడా
మనకి గజం యొక్క ఆక్రందనని తెలియచేసేటటువంటి పదం ఉంది. ఇందులో కూడా గజగర్జం, అను గజ గర్జం, ఆ గజపతి యొక్క ఆ ఆర్తనాదాన్ని అనుసరించి, అంటే అది ఎటువైపు నుంచి వస్తుందో అది అటువైపు దాన్ని అనుసరించి, అది విన్న వెంటనే ఆయన అనుకున్నాడు, ఛే అనుకున్నట్ట. అంతే, ఫస్ట్ ఆయన అనుకున్నది ఏమిటి అంటే ఛీ అనుకుంటున్నట్ట. ధిక్ మాం అనుకున్నాడట ఆయన. ధిక్ అనేది నిర్భర్సన, నింద అని అంటారు. ఛీ అని ఎవరంటారు అంటే, నేను కనుక తొందరగా వెళ్ళి రక్షించకపోతే, నేను అక్కడ ఆ గజం ఆపదలో ఉంటే, నేను ఇంత దూరంలో ఉన్నానే, ఆలస్యం చేస్తే అందరూ ఏమనుకుంటారు అని అనిపించిందిట స్వామికి. అందరూ అంటే సామాన్యులని కాదు, సజ్జనులందరూ ఏమనుకుంటారు, అయ్యో ఇంత ఆలస్యం చేస్తున్నాడేమిటి ఈయన అని అనిపిస్తుంది. ప్రాణం మీదకి వచ్చింది, ముంచుకొస్తోంది, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, పేషెంట్ కండిషన్ ఏమీ బాగులేదు, అందరూ గోల పెట్టేస్తున్నారు, ఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణం పోయే అంత తీవ్రతరమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆ రోగి. అలాంటప్పుడు డాక్టర్ గారు ఎలా రావాలండి, ఎలా రావాలి చెప్పండి అంటే, ఇదిగో ఒక్క నిమిషం ఉండండి, స్నానం చేసి వస్తాను, బట్టలు వేసుకొని వస్తాను, సెంట్ పూసుకొని వస్తాను, టై కట్టుకొని వస్తాను, కోటు వేసుకొని వస్తాను, ఉండండి ఉండండి వస్తాను అంటూ ఉంటే అతని మీద ఒళ్ళు మండిపోదు? అలా అంటున్న వాడిని చూసి ఛీ వీడేం డాక్టరు అని అనుకుంటారా? అనుకోరు. ఎలా రావాలి డాక్టరు? ఎలా ఉన్నవాడు అలాగా పరుగు పెట్టి వచ్చి ఈ వ్యాధిని నయం చేయడం కోసం చికిత్స చెయ్యాలా అక్కర్లేదా? అలా రాకుండా ఉంటే ధిక్ అని అనుకోరు. అలా ఎవరోనో అనుకోవడం వేరు, తనని గురించి తానే అనుకోవడం కూడా అలాంటి మాటే. అక్కడ పరిస్థితి అలా ఉంటే నేనింత దూరంగా ఉన్నానేమిటి అని స్వామి తనని తానే చిత్కరించుకునేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా ఆలస్యం చెయ్యకూడదు అని బయలుదేరాడు. రాముడు చూడకపోయినా తనని తానే గ్రహించుకుంటాడు అని వాల్మీకి భగవానుడు చెప్పినట్లుగా ఇప్పుడు స్వామి ధిక్ మాం ఇతి 4వ పాదంలో వచ్చింది చూడండి. ఇందులో ఇంకో క్రియాపదం కూడా ఉంది. దధానః అనేది కూడా క్రియాపదమే. దధానః అంటే ధరిస్తున్నవాడవై అని అర్థం. పరిపూర్ణమైనటువంటి క్రియాపదం కాదు, కానీ ప్రధానమైనటువంటి క్రియాపదంగానే మనం తెలుసుకుందాం. ధింగ్ మాం ఇతి, ఎప్పుడైతే ఆ గజేంద్రుని యొక్క ఆర్తనాదం వినపడిందో అప్పుడు వెంటనే ఛీ అయ్యో అనుకున్నాడట ఆయన. అంటే ఎందుకు, ఇంత దూరంలో ఉన్నానే, ఇంత ఆలస్యం చేసేనే అని అనిపించిందట. ఇప్పుడు రెడీ అయిపోతున్నాడు ఆయన. ఎంతైనా మినిమం ఎలా ఉన్నవాడు అలా రాలేడు కదండి, కొంచెమైనా రెడీ అయి రావాలి కదా. అందుకని వెంటనే ఆయన ఏం చేశాడట అంటే, స్రక్ భూష అంబరం. స్రక్ అంటే మాలిక, భూష అంటే ఆభూషణములు, నగలు, అంబరం అంటే వస్త్రం. ఇందులో కూడా మళ్ళీ 3 వచ్చాయి చూడండి. నిన్నటి శ్లోకంలోనూ 3 వచ్చాయి, మళ్ళీ ఇందులో కూడా 3 ఉన్నాయి. స్రక్ భూష అంబరం. ఆయన ఎప్పుడూ మాలికలతో అలంకరింపబడి ఉంటాడు, ఆయన ఎప్పుడూ భూషణములతో అలంకరింపబడి ఉంటాడు, మంచి పట్టు పీతాంబరాన్ని ధరించి ఉంటాడు. కాకపోతే ఆయన అక్కడ హాయిగా శేషపానుపువై పవళించి ఉన్నవాడు. ఎలా ఉన్నవాడు అలా బయలుదేరుతున్నాడు కనుక ఆ వస్త్రములు కానీ, ఆ మాలికలు కానీ, ఆ భూషణములు కానీ అయథాయథం. యథాయథం అంటే ఉండవలసినది ఉండే చోటగా ధరించడం. అయథాయథం అంటే అలా కాకుండా తిరగా మరగా అని అంటాను చూసారా. వ్యత్యస్తంగా అని అంటారు. వ్యత్యస్త పాదారవింద అని డాన్స్ లో ఒక పాళ్ళం పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు చూసారా. వ్యత్యస్త పాదాలు అంటే అట్నుంచి ఇటు, అటు ఇటు, అటు ఇటు కదులుతూ ఉండడం అన్నమాట. అలాగే స్వామి కూడా తొందరపాటులో ఈ గాబరాలో ఆయన మాలికలని, భూషణాలని, అంబరాన్ని కూడా అయథాయథం వ్యత్యస్తంగా ధరిస్తున్నాడట. ఏది ఎక్కడ ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకోవటం లేదు, ఎలా పడితే అలా పెట్టేసుకుని బయలుదేరుతున్నాడట ఆయన. అయథాయథం
దధానః. టైం లేదు, టైం లేదు, టైం లేదు అని పిల్లలు ఏదైనా తినమని చెప్తే 2 ముద్దలు తిని కాస్త వదిలేసి అలా గాబరాగా పరిగెడతారు చూసారా? అలాగే పరమాత్మ తనని తాను సిద్ధం చేసుకోవడం మీద శ్రద్ధ లేకుండా వాటిని ధరించిన వాడై, అంటే ఇప్పుడు ఆయన ధరించినవన్నీ చూస్తే చక్రము, శంఖము, గద ఇలాంటివన్నీ కూడా ఆభూషణాలే అని అనుకోవాలి. ఇలాంటివన్నీ కూడా వ్యత్యస్తంగా ధరించి ఉన్నవాడు. బయలుదేరాడు ఆయన. ఆయన ఆభూషణాలు ధరించాలా, ఆయన మాలికలు ధరించాలా, ఆయన ఆ పీతాంబరాన్ని వేరే పీతాంబరానికే అందం వస్తుంది తప్ప పీతాంబరం ఎలా ఉన్నా ఆయన సౌందర్యంలో ఏ రకమైనటువంటి లోటు ఉండదు. ఇప్పుడు అలా బయలుదేరిపోయాడు ఆయన. అలా బయలుదేరినటువంటి ఆయన గగన వీధిలో మనందరం కూడా దర్శిస్తున్నాం. ఒక్కసారి కళ్ళు విప్పార్చుకుని చూడండి. చక్షుషి విస్తృణానః అని గుడ్. షర్ట్ బటన్స్ అవన్నీ కూడా పైకి కిందకి పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు చూసారా? అలాగా అయథాయథం అన్న పదానికి ఆ రకంగా మనం అర్థం చెప్పుకుంటే, అలా వెళ్తుంటే ఆయన ఎంత అందంగా ఉన్నాడట అంటే, ఆయన పాదాలు కమలాలు, ఆయన నేత్రాలు కమలాలు, ఆయన హస్తాలు కమలాలు, ఆయన అధరం పగడం లాంటిది, అన్ని అవయవాలు అద్భుతమైనటువంటి వికసించినటువంటి తామరల లాంటివి. కాబట్టే అప్పుడు ఆ స్వామి మూర్తి ఎలా ఉందిట అంటే, నిండుగా వికసించినటువంటి తామరలతో కూడినటువంటి తామర తటాకం అది గాలికి అలా 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 ఊగిపోతూ ఉంటే ఎలా ఉంటుందో, గాలిలో వేగంగా వచ్చేస్తున్నాడు కదండి. అందుకని ఆ కమలం గాలికి ఇలా 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 కదలాడిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తున్నాడట ఆయన. వాత్య, ఇప్పుడు 2వ లైన్లోకి. వాత్య అంటే గాలికి, వ్యాలోలత్ ఇలా 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 బాగా వ్యాలోలంగా ఉన్నా అంటే కదలాడుతూ ఉన్నటువంటి కమల. కమలం ఒక్కటే కదలాడటం లేదు, కమల తటాక, కమలాలతో కూడినటువంటి తటాకమే వ్యాలోలంగా ఉంది. ఆ మొత్తం కమలాలతో కూడినటువంటి తటాకం గాలికి కదలాడిపోతూ ఉంటే అదే తాండవేనా, అదే ఒక నృత్యంలా కనిపిస్తుందిట. అంటే స్వామి యొక్క దివ్య అవయవములు కమలములు అయితే, ఆ దివ్యావయములతో కూడి ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం తటాకమైతే, ఆయన వేగంగా పరిగెట్టి వస్తున్నాడు కాబట్టి ఆ విగ్రహం అలా ఊగుతూ ఉంటే అది ఎలా కనిపిస్తోంది అంటే, కమల తటాకం తాండవం చేస్తున్నట్లుగా, నృత్యం చేస్తున్నట్లుగా ఆయన పరుగులిడి వచ్చినటువంటి వాడు అయి ఉన్నాడు. వాచ్య ఏమిటి ఇక్కడ గాలి? ఏ గాలండి ఈయనను ఊపేస్తోంది? గగనంలో ఉండేటటువంటి ఆకాశ మార్గంలో ఉండేటటువంటి గాలి వల్ల కదలాడుతున్నాడు అని అనుకోకండి. నిజంగా ఇంకొంచెం మనం బాగా భావన చేసుకోవాలి అంటే, ఆ గాలి భీషాస్మాత్వాతః పవతే అన్నట్లుగా ఈయనకి భయంతో అవి ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి ఈయననే కదిపేటే అంతటువంటి స్థితి వాటికి ఉండకపోవచ్చు, ఈయనకు అనుకూలంగానే గాలి వీచి ఉండవచ్చు అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ గాలి ఏదిగా మనం అనుకోవాలి అంటే, మనం దేవరాజాష్టకమని ఓ చిన్న స్తోత్రాన్ని వరదరాజస్తవం చెప్పుకున్నప్పుడు అనుసంధానం చేసుకున్నాం. గుర్తుందో లేదో, అందులో తిరుక్కచ్చినంబి వారు స్వామిని చూస్తూ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం అది అని అనుకుంటున్నాం. అందులో కారుణ్య మారుతానీతై శీతలైరభిషించమాం అని మనకి చెప్తున్నారు. కారుణ్య మారుతానీతై అని ఆయన కారుణ్యం అనేటటువంటి మారుతము చేత ఆ చల్లటి తుంపరలు, కటాక్షపు తుంపరలు నా మీద పడుగాక అంటారు. ఇప్పుడు స్వామిని కుదిపేస్తున్నది కూడా ఆ కరుణ అనేటటువంటి గాలి. ఆ కరుణ అనేటటువంటి గాలికి ఆయన కదలాడిపోతున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు అంటే, దివ్యమైనటువంటి అవయవ శోభతో విరసిల్లుతూ ఉండేటటువంటి ఆయన కమల తటాకం కదలాడుతున్నట్లుగా ఆకాశ మార్గం మీద ఆయన వస్తూ ఉంటేనట. కమల తటాక తాండవేన
ఆజగంధ అనే క్రియను అక్కడికి మనం అన్వయం చేసుకోవాలి. ఆయన ఎలా వచ్చాడు? కమల తటాకం తాండవం చేస్తోందా అన్నట్లుగా కదలాడుతూ గగన మార్గంలో వేగంగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అనుగజగర్జం, గజపతి ఆక్రందనం చేసింది కనుక. ఎలా వచ్చాడు? సర్గభూషాంబరం అయథాయథం దధాన, వ్యత్యస్తంగా అలంకారాలని చేసుకుని వచ్చినటువంటి వాడు అయినాడు. ఎలా ఉంది? మూడు ఎలా ఉంది అంటే ఏమీ బాగులేదు, చాలా బ్యాడ్ గా అవుతుంది. ఎంచేత ఛీ ఛీ అనుకుంటున్నాడు. ధింగ్ మామితి, ఎంత పని అయిపోయింది, ఇంత దూరంగా ఉండిపోయినాను, దానికి అంత బాధ కలిగింది, ఇంకా వెళ్ళలేకపోతున్నాను, అయ్యో త్వరగా వెళ్ళకపోతే అందరూ ఏమనుకుంటారో అనేటటువంటి ఒక విచారంతో తనని తానే నిందించుకుంటూ వచ్చాడట ఆయన. అలా వచ్చిన వాడు ఆనాడు గజేంద్రుడికి దిక్కు అయినాడు. ఆయన ఆపదని తొలగించిన వాడు అయినాడు. అలాగే స్వామి శ్రీరంగేశయ మమా శరణం అసి, అలాంటి ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి నువ్వు మాకు కూడా శరణం అసి, దిక్కు అయి ఉన్నావు అంటున్నారు. ఆనాడు గజేంద్ర సంరక్షణం చేసినటువంటి స్వామి ఈ రంగనాథుడు. ఆనాడు గజేంద్రునికి ఎలాగైతే స్వామి యొక్క రక్షణ లభించిందో అలాగే మాకు ఇక్కడ ఈ రక్షణ లభించింది. నువ్వు మాకు దిక్కు అయి ఉన్నావయ్యా స్వామి అంటున్నారు ఇందులో. అలాంటి స్వామిని రంగనాథుడిలో సమన్వయం చేస్తూ గజేంద్ర సంరక్షణ అర్థము అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారంగా ఈ సన్నివేశాన్ని మనకి వర్ణన చేస్తున్నారు భట్టరు వారు ఈ శ్లోకంలో. అయితే సృగ్భూషాంబరం అయథాయథం తథానః అని అన్నప్పుడు అలాంటి స్థితి కూడా ఉంటుందా అనంటే దానికి తిరువాయుమొழிలో ఒక సన్నివేశాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతిదానికి ఆళ్వార్ల యొక్క భావనలే ఈ భట్టరు వారికి భగవద్ రామానుజులకి అంతే, భట్టరు వారికి కూడా అంతే. ఎందుకంటే ఆళ్వార్ల భావనలలో అద్భుతమైనటువంటి ఒక ఆర్ద్రత మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు మనం తాండవిస్తూ ఉండేటటువంటి ఒక తటాకాన్ని చూసాం. ఈ తటాకంగా ఇలా చెప్పడానికి ప్రమేయం ఏది, ప్రేరణ ఏది అంటే నమ్మాళ్వార్ల యొక్క భావన. నమ్మాళ్వార్లు తిరువురుత్తం అనేటటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని మనకు అందించారు. అందులో ఒక నాయకుడు తన వైపు చూసినటువంటి చూపుల వైభవాన్ని తలుచుకుని ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాము. అలా చూశాడట అంటే ఓరకంటితో చూశాడు. ఓరకంటితో చూడడం అంటే ఇప్పుడు ఈ కన్ను ఏమవుతుంది, ఇలా ఒక పక్కకి వంగినట్లుగా అనిపిస్తుంది తనకి. ఎలా వంగుతోంది అంటే నా మీద ఉండేటటువంటి ప్రేమతో ఆయన ఆయన నేత్రాలు వికసించినటువంటి తామరలు అయితే మొత్తం తామరలు విప్పార్చి డైరెక్ట్ గా నన్ను చూడలేదు, ఓరకంటితో నన్ను చూశాడు. అంటే ఇప్పుడు ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి, గాలికి అల్లల్లాడుతూ ఉండేటటువంటి మెత్తని కాడ కలిగినటువంటి తామర గాలికి ఒక పక్కకి ఇలా ఒరిగి ఉంటే ఎలా ఉంటుందో స్వామి నేత్రాలు నా వైపు ఒరిగి నా వైపు అలాగా తన చూపులని ప్రసరింపచేస్తున్నాడు అని అక్కడ మనకి నమ్మాళ్వార్లు ఆ పాసురంలో చెప్తారు. తర్వాత మనం ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నిజానికి అలా ఎవరి మీద ఆయన ప్రేమని చూపించేవాడు అవుతాడు అంటే మన మీద ఆయన ప్రేమ చూపిద్దామన్నా మనం ఆయన మాట వినం. ఇప్పుడు స్వామి నేత్రాలు పెద్దవా, స్వామి యొక్క పాదాలు పెద్దవా, స్వామి యొక్క పాదాలు పెద్దవా, లోకాలు పెద్దవా, ఇలాంటి సందేహాలు వస్తే ఆ సందేహాలు తీర్చడం కోసం స్వామికి లక్ష్యం ఒకటే ఉంటుంది, అందరికీ తన పాదస్పర్శ కలిగించాలి అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశంతో రెండర్రా నా పాదాలకి దండం పెట్టండి, నా పాదస్పర్శ మీకు కలిగిస్తాను అని ఆయన అన్నాడు అనుకోండి, హెప్పోవై నీకొచ్చి దండం పెట్టడం ఏమిటి అంటాం మనం. ఇంట్లో పెద్దవాళ్ళకి ఇది బాగా అనుభవంలోకే ఉంటుంది. ఇది వరకు పెద్ద పండగ పబ్బం పుట్టినరోజు అలాంటివి వస్తే చక్కగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వంగి నమస్కారాలు చేసేవారు. ఇప్పుడు పిల్లలకి అంత టైమే ఉండటం లేదు. పాపం పెద్దవాళ్ళు ఇంకా ఏదైనా వచ్చినప్పుడు రారా నాన్న వచ్చి దండం పెట్టు నీకు ఆశీర్వచనం చేస్తాను అని అన్నా అనుకోండి, ఈవినింగ్ చూసుకుందాంలే అమ్మమ్మ బాయ్
అని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కదా. అంత టైం ఉండదు, దండం పెట్టకపోవాలని లేదు కానీ పాపం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఒకసారి దండం పెట్టరా నన్న, దండం పెడితేనే ఆశీర్వచనం చెయ్యాలా లేకపోతే చేయకూడదా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మనకు అనుభవంలోకి వచ్చినవే కదా. మనకే ఇవి అనుభవంలోకి వస్తే పాపం స్వామికి రావా? మనమందరం స్వామి విషయంలో అలాగే అంటున్నాం అనమాట. నా పాదాల స్పర్శ కలిగిస్తాను అంటే మాకు వేరే పనుంది అని మనందరం పరుగులు పెడతాం. అందుకని ఆయన అలా చెప్పకుండా మనని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఆయన ఓ చిన్న కిటుకుని ఆయన ప్లే చేశాట. ఏమిటది అంటే, చూడండి చూడండి మీకు ఒక తమాషా చూపిస్తాను. ఏంటంటే, ఈ లోకాలు పెద్దవా నా పాదం పెద్దదా చూద్దురుగాని రండి అన్నాడట ఆయన. ఈ లోకాలు పెద్దవిగా కనిపిస్తున్నాయి, నా పాదం చిన్నదిగా కనిపిస్తుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను ఉండండి, మీకు ఏది పెద్దదో మీకే తెలుస్తుంది అని అన్నట్లుగా తన పాదం పెద్దది అని మనకి చూపిస్తున్నట్లుగా చూపిస్తూ పాదాల కిందకి మనని ఆయన చేర్చేసుకున్నాడు. మైమరపింప చేసి ఒక మ్యాజిక్ చేస్తున్నట్లుగా చేసి ఆయన తన పాదస్పర్శని లోపలికి అందించిన వాడైనాడు. అలాంటి స్వామి నన్ను కటాక్షించాడు. ఆ నేత్రాలు చాలా వికసించినటువంటి నేత్రములు. అవి గాలికి ఒక పక్కకి ఒదిగి ఉంటే ఎలా ఉంటాయో అలా నావేపే ఒదిగి ఉన్నాయి. గాలికి ఇలా వగిన నేత్రం నావేపే చూస్తోంది అన్నట్లుగా అక్కడ నమ్మాళ్ళవార్ల భావన అన్నమాట. అది ప్రేరకంగా తీసుకుని ఇక్కడ వాచ్యావ్యాలోల కమల తటాక తాండవేన అనేటటువంటి భావనని మనకి ఇందులో స్ఫురింప చేస్తున్నారు భట్టర్ వారు అని మన దానికి ప్రమేయంగా దీన్ని చెప్తున్నారు. ఇక స్వామిని కమల తటాకంగా చెప్పడం అనేది అన్ని చోట్ల మనం విన్నాం. శ్రీరంగరాజస్తవం పూర్వశతకం చదువుకున్న తర్వాత ఈ విషయంలో మీకు ఏ రకమైనటువంటి సందేహము ఉండకూడదు. ఏ ఏ శ్లోకాలలో ఆయనని కమల తటాకంగా చెప్పారు అనేది వెంటనే గుర్తొచ్చేస్తుంది కదా. మనం ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయాని ఆ నంబెరుమాళ్ల దగ్గరికి వెళుతూ భట్టర్ వారు మొట్టమొదట చెప్పిన మాట నేను స్వామిని సేవిస్తున్నాను అని కాదు, ఉత్ఫుల్ల పంకజ తటాకంలాడు ఆయన దగ్గరికి నేను చేరుతున్నాను. పిబనయన పురస్తే అనేటటువంటి శ్లోకంలో కూడా పరిఫుల్ల పుండరీకం తటాకం అంటారు ఆ శ్లోకంలో కూడా. తర్వాత మళ్ళీ సౌశీల్య శీతలమపార కృపా అనేటటువంటి ఒక శ్లోకంలో కూడా తటాకంగానే చక్కగా సమన్వయం చేస్తారు. అకృత్రిమ భూమ నిమ్నం అంటారు. వెరీ గుడ్. 63, 64, 65 శ్లోకాలలో కమల తటాకంలాగే చెప్పారు. పశ్య పిబ ఇలాంటి ప్రయోగాలను కూడా మనకి చేశారు కనుక స్వామి యొక్క తిరుమేని ఒక కమల తటాకం లాంటిది అనే భావన మనకు. అయితే దానికి కూడా ఒక ఆధారం ఉండాలి కదండి. అంచేత విష్ణు సహస్రనామంలో మహాహ్రద అనేటటువంటి నామం జ్ఞాపకం చేసుకుందాం. హ్రదము అంటే సరస్సు కదా, మహాహ్రద ఆయన ఒక మంచి సరస్సు, అదే కమల తటాకం. అలాంటి కమల తటాకంలాగా ఆ ఆకాశ వీధిలో అలా 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 కదలాడుతూ పరుగున వస్తూ ఉండేటటువంటి స్వామి తాండవం చేస్తుందా కమల తటాకం అన్నట్లుగా వచ్చి గజేంద్రుణ్ణి సంరక్షించాడు. అలాంటి రంగనాథుడే మనకు కూడా దిక్కు అని ఈ శ్లోకంలో చాలా అందంగా భావన చేస్తూ ఈ గజేంద్ర మోక్షణ సన్నివేశాన్ని పరిపూర్ణం చేస్తున్నారు భట్టర్ వారు. ఈ సందర్భంలో మనం ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అన్నాను కదా తర్వాత మనం అనుసంధానం చేసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చారు భట్టర్ వారు అంటే వైకుంఠం దగ్గర నుంచి కమల తటాకం ఎక్కడికి వచ్చింది, గజేంద్రుడు ఉండేటటువంటి తటాకం దాకా వచ్చింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైంది అని అడిగితే ఏమైంది కొత్తగా ఏం చెప్పాలండి అంటే ఇక్కడే చాలా అందం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన పోతన గారి భాగవతం ప్రకారంగా అయితే చక్రాన్ని విడిచాడు. ఆ చక్రం నీళ్లల్లోకి వెళ్ళింది. ఆ నీళ్లల్లోకి వెళ్ళినప్పుడు బుడుంగ్ బుడుంగ్ మన ముంగింది అంటారు. గుభేల్ గుభేల్ అంటూ ఆ చక్రం ఆ నీటిలోకి చొరబడి ఆ గ్రాహాన్ని ఖండించినది అని పోతన గారు చెప్తున్నారు. కానీ ఆ తర్వాత ఏనుగు పైకి వచ్చిందిట. పైకి తీసుకొచ్చాడు స్వామి. తీసుకొచ్చి ఆ పాదాన్ని నిమిరి
పరిరంభణం చేసుకుని సాంత్వన వచనాలు పలికి ఇవన్నీ రకరకాలుగా చేసాడు అని అంటారు. చదువుతానులేండి చివరిలో కూడా. కానీ ఇక్కడ వ్యాస భగవానుల యొక్క దర్శనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంతవరకు నిన్న ప్రణమతి జనే అని అనుకుంటున్నాం కదా, అనన్య ప్రయోజనులై మొక్కుతూ ఉండేటటువంటి వాళ్ళు అని కదా అనుకున్నాం. ప్రణమతి జనే అంటే ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏమిటో తెలుసా? వ్యాస భగవానుల వారు ఎలా మనకి చెప్పారో తెలుసా? అంటే స్వామి తానే నీళ్లల్లోకి దిగి ఆ గ్రాహాన్ని ఆ గజాన్ని కూడా చేత్తో పట్టుకుని ఒడ్డుకి తీసుకొని వచ్చి అప్పటికి కూడా మొసలి దాని కాలుని విడవకపోతే అప్పుడు దాన్ని చక్రంతో ఖండించాడు అనే దాన్ని చెప్తాను. సరే, ఎలా ఖండించాడో మొత్తం మీద అదైతే జరిగి ఉంటుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఇంకేమిటి అంటే, ఆ ఏనుగు అప్పటి వరకు కూడా తొండ మీద ఆ కమలాన్ని పట్టుకునే ఉందండి. ఇప్పుడు వాచ్యావ్యాలోలత్ కమల తటాక తాండవేన అని ఆయన వచ్చేసాడు, ఆకాశంలో ఉన్నాడు. విభీషణ శరణాగతి ఘట్టంలో ఎలాగైతే ఆకాశం మీద విభీషణుడు ఉండి కిందని రామచంద్రుడు ఉండి పెద్ద సన్నివేశం జరిగిందో, అలాగే స్వామి పరుగు పరుగున వచ్చి ఆకాశం మీద నిలిచి ఉంటే గజేంద్రుడు ఈ నీళ్లల్లోంచి చూసిందిట. చూసి ఏమందో తెలుసా? ఏమందో మనకి సంస్కృత భాగవతంలో చెప్తారు. ఇది పోతన గారు కూడా దర్శించలేదు, ఏమిటా ఆశ్చర్యం అనిపిస్తుంది. వ్యాస దర్శనం కంటే పోతన గారి అనుభూతి చాలా స్పష్టంగా ఉంటుంది కదా. ఆ స్వామిని ఆకాశంలో గరుడ వాహనం మీద ఉన్నటువంటి ఆ స్వామిని సేవించి ఆ గజరాజు అప్పటికే మాట లోవేట పడిపోయింది, మాట రావటం లేదు, నీరసంగా ఉంది, శక్తిహీనంగా ఉంది. అయినా నారాయణ భగవన్ తే నమః అని అందిటట్ని. ఎవరు? గజేంద్రుడు. ఎక్కడి నుంచి? కింద నుంచి. ఎక్కడ భగవంతుడిని చూసి? ఆకాశంలో ఉండేటటువంటి స్వామిని చూసి తొండం పైకెత్తి నారాయణ భగవన్ తే నమః అందరి వ్యాస భగవానుల వారు అక్కడ స్పష్టంగా చెప్తారట్ని. అంచేత కరస్థ కమలాన్యేవ పాదయో అర్పితం. అంత స్థితిలో గజేంద్రుడు ఈ నారాయణ నామంతో భగవంతునికి శరణాగతి చేసాడు అని చెప్పడం అనేది వ్యాస మహర్షి యొక్క దివ్య చక్షువుకి కనపడిందనమాట. అందుకే ఈ నారాయణ అని పిలిచింది. ఎవ్వని చేర్జనించు జగము అని పిలిచింది, అదంతా వేరే విషయం. కానీ నారాయణ భగవన్ తే నమః అని కూడా అందిట. అప్పుడు స్వామి కిందకి వచ్చి ఆ మోక్షణం చేసాడు అని చెప్తారు. అవి కూడా మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. ఇక్కడ అయథాయథం దధాన అనడానికి తిరువాయుమొழிలో ఆళ్వార్ల యొక్క భావనలని రెండింటిని ఉదాహరణగా మనకి ఇస్తారు. అది కిందటి శ్లోకంలోనే మనకుంది, కానీ అక్కడ చిన్న సందేహం ఉంది కాబట్టి నేను నిన్న ప్రస్తావన చెయ్యలేను. ఆడి ఆడి అహంకరైందు అనేటటువంటి ఒక దశకంలో నాయికా భావన, నాయికని చూసి వాళ్ళ తల్లి చెప్తున్నటువంటి మాటలుగా, మాతృభావనతో చెప్పినటువంటి మాటలుగా, మా పిల్ల చాలా ఆవేదన పడుతోంది అంటూ మాతృవచనంగా చెప్తున్నారు అక్కడ. ఆ తర్వాత దశకం రెండవ పత్తులో 5వ దశకం ఏది అంటే అందామత్తంబు చేయదు అనేటటువంటి దశకం. అందులో భగవంతుని యొక్క సౌందర్యాన్ని, అలంకారాలని వర్ణిస్తారు ఒక దశకంలో. తర్వాత మళ్ళీ ఇంకొక దశకంలో ఇక్కడ ముడిచ్చోది దశకం అని ఇచ్చారు, కానీ ముడిచ్చోతి దశక ప్రవేశంలో ఇక్కడిచ్చిన కొటేషన్ కనపడలేదు. ఇంకా వెతకాలి, వెతికి చెప్తాను మీకు. ఇంకొక చోట కూడా భగవంతుని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారు. అప్పుడు ఆ వ్యాఖ్యానంలో అందామత్తంబులోనూ అందాన్ని వర్ణించారు, ఇందులోనూ అందాన్ని వర్ణిస్తున్నారు. రెండిటికి తేడా ఏమిటి అని సందేహం కలగచ్చు. అందామత్తంబు అనేటటువంటి దశకంలో భగవంతుని యొక్క సౌందర్య వర్ణనం ఎలాగా అంటే స్రగ్భూషంబరమయథాయథందధాన అన్నట్లుగా అవుతుందన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారు స్టెటస్కోప్ మెడలో వేసుకుని వచ్చారా, లేకపోతే సరిగ్గా పెట్టుకొని వచ్చారా, అది ఎంత లెంగ్త్ ఉండాలి, ఇవన్నీ చూసుకోవడం ఫోటో తీయించుకోవడానికైతే. అలా కాకుండా ఎమర్జెన్సీకి పరిగెట్టు వచ్చినప్పుడు మెళ్ళ వేసుకుని
చేసుకోవచ్చు, చేత్తో పట్టుకోవచ్చు, చెవికి చుట్టుకోవచ్చు, ఎలాగో ఒకలాగా పరిగెట్టి వస్తాడు. అలాగే ఆడి ఆడి దశకం తర్వాత చేసినటువంటి సౌందర్య వర్ణన గజేంద్రుని ఆర్తిని పోగొట్టడం కోసం స్వామి వ్యత్యస్తంగా స్రగ్భూషాంబరాలని ధరించి వచ్చినట్లుగా ఉన్నటువంటి స్థితి అక్కడ. ఆవిడ ప్రాణం నిలుస్తే చాలు అన్నట్లుగా వచ్చాడు. అది అక్కడ యథాయథంగా ధరించినటువంటి వర్ణన. ఇందులో అయితే ఆళ్వార్లని ఆనందింప చేయటం కోసం తాను వచ్చి కలిశాడు కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ గా ఆయన స్రగ్భూషాంబరాలని ధరించి వచ్చినట్లుగా చెప్తున్నారు అని ఆ రెండు దశకాలలో ఉండేటటువంటి ఆ సౌందర్య వర్ణనకి ఉండే తేడాని అక్కడ వివరణ చేస్తున్నారు. అలాగే స్వామి ఆర్తుల కోసం ఇలాగే వ్యత్యస్తంగా ధరించి వస్తాడు అనే భావన అక్కడ ఈ శ్లోకాన్ని మనకి ఉదాహరణగా ప్రమాణంగా వ్యాఖ్యాతలు చూపిస్తారు అని అంటారు. అలా వచ్చినటువంటి స్వామి రంగనాథుడుగా ఇప్పుడు మనకి కూడా శరణు అవుతున్నాడు అంటున్నారు ఇందులో. ఇక ఇందులో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో పేశలహ అనేటటువంటి నామాన్ని సమన్వయం చేసుకోవాలి అంటున్నారు. మొదటి శ్లోకంలో అయితే శబ్ద సహ అనేదాన్ని, రెండవ శ్లోకంలో అయితే అతంత్రిత చమూపతి అనేటటువంటి శ్లోకంలో అయితే శిశిరహ శశ ప్లుతగతౌ అని గెంతులు వేసుకుంటూ వచ్చాడు, వేగంగా రావటం అనేటటువంటి అర్థంలో త్వర చెప్పారు కాబట్టి అక్కడ శిశిరహ అనేటటువంటి నామాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ శ్లోకంలో, నాలుగవ శ్లోకంలోకి కూడా అన్వయిస్తుంది అనుకోండి, దక్షిణ అనేటటువంటి నామం అన్వయమవుతుంది. అంటే అయ్యో నేను ఇన్నాళ్ళు చేశాను, ఇంత లేట్ చేశాను అని సాంత్వన వచనాలని పలికి గజేంద్రుడికి అనుకూలంగా ఉన్నవాడు అని అక్కడ వివరణ చేస్తారు. దక్షిణ అనే నామం మూడవ శ్లోకంలో పేశలహ అనేటటువంటి నామం. ఆ పేశలహ అనే నామాన్ని సంభ్రమాత్ అయథాతథం స్రగ్భూషాంబర రమణీయ అని వ్యాఖ్యానం చేస్తారు. సంభ్రమంతో, తొట్రుపాటుతో, త్వరతో ఎలా పడితే అలాగా వాటిని ధరించి వచ్చినటువంటి వాడు అని అన్నారు కనుక ఆ పేశలహ అనే నామం ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అని అంటారు. 4 శ్లోకాలకి 4 నామాలని మనం చక్కగా సమన్వయం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆళ్వార్ల అనుభవంలోనే స్వామి యొక్క దివ్యావయవాలన్నీ కూడా కమలములు అనడానికి 8, 5, 1 ఆ పాశురాన్ని కూడా ఇక్కడ మనకి సమన్వయం చేశారు. తిరువిరుత్తంలో ఉండేటటువంటి పాశురం ఒకటి, తిరువాయుమొழிలో ఉండేటటువంటి పాశురం ఒకటి కూడా ఆళ్వార్ల భావం. కమల తటాకం అనడానికి ఒకటి, కదులుతూ ఉండేటటువంటి కమలాలు అనడానికి ఒకటి, రెండింటిని మనకి ప్రమాణంగా చూపించారు. వీటిని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుని స్వామికి మనం దాసోహ సమర్పణం చేసుకుందాం.